దేవుని పిల్లకు వందనములు. శుక్రవారము ప్రకటించిన రీతిగా ఈరోజున మాట్లాడుతున్న అంశం యెహోషువ గ్రంథము. యెహోషువ గ్రంథము. ప్రియమైన దేవుని పిల్లరా, యెహోషువ అనగానే యుద్ధ వీరుడు అన్న సంగతి మన మనసులో నిలిచిపోవాలి. అలాగే మోషేకు పరిచారకుడు అన్న సంగతి కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. మోషేకి పరిచారకుడు, యుద్ధ వీరుడు. ఈయన కనాను నుండి కరువు టైములో ఐగుప్తుకు వచ్చినటువంటి ఇజ్రాయేలీల పితరులలో అంటే జన వ్యాప్తి జరిగిన తర్వాత నూనుకి జన్మించినటువంటి వ్యక్తి ఈ యెహోషువ. వీరు మోషే గారు ఇజ్రాయేల్ నడిపిస్తున్న సమయంలో మోషేకి చేదోడు వాదోడుగా అన్ని విషయాల్లో తోడుగా ఉన్నటువంటి వ్యక్తి. అంటే బానిస ఇజ్రాయేలీలు అంటే ఐగుప్తులో ఉంటున్నప్పుడు ఇజ్రాయేలీలో ఒకరైన నూనుకి పుట్టినటువంటి వ్యక్తి ఈ యెహోషువ. ఎన్ని యుద్ధాలు చేశాడంటే 31 మంది రాజులను తన యుద్ధ నైపుణ్యంతో ఓడించాడు. ఇజ్రాయేల్ కొరకు దేవుని ప్రణాళికలో విజయాన్ని అందించాడు మోషే నాయకత్వంలో ఈ యెహోషువ. వీరు 110 సంవత్సరాల జీవితకాలం బ్రతికారు. ఇది క్రీస్తు పూర్వం 1405 నుండి క్రీస్తు పూర్వం 1390 మధ్య కాలంలో వ్రాయబడింది. ఇక ఈ యెహోషువ గారు చేసినటువంటి యుద్ధాలలో అతి ప్రాముఖ్యమైనటువంటి యుద్ధం అమోరీయులతో చేసినటువంటి యుద్ధం. ఇది వరల్డ్ రికార్డ్. సూర్యుడిని ఆపేశాడు, చంద్రుణ్ణి ఆపేశాడు. యుద్ధ సమయంలో ప్రకృతి చక్రాన్ని ఆపగలిగినటువంటి గొప్ప ప్రార్థనాపరుడు, దైవభక్తిలో నిష్ణాతుడు ఈ యెహోషువ గారు. ప్రియమైన దేవుని పిల్లరా, యెహోషువ యుద్ధానికి దిగాడు అంటే మన ఇండియా ఎప్పుడో 30 ఏళ్ళకో 32 ఏళ్ళకో కొట్టిద్దండి క్రికెట్. మన వాళ్ళు సంబరాలు చేసుకుంటారు, ఆసీస్ గడ్డపై 32 సంవత్సరాల తర్వాత విజయం అని. సిగ్గుండాలి, దానికి సంతోషపడుతుంటాం మనం. 32 ఏళ్ళకి విజయం దక్కిందంటే అదేం విజయం అండి. యెహోషువ దిగాడు యుద్ధానికంటే విజయం తథ్యం. యుద్ధం ఏం చేస్తాడు? ప్రార్థన ఆయన చేస్తాడు. ఇజ్రాయెల్ పక్షాన మోషే పోరాడుతుంటే ఆ పోరాటంలో తన వంతుగా సహాయం అందించలా, తనే ఒక సహాయకుడిగా ఆ యుద్ధానికి సిద్ధపడినటువంటి యోధుడు ఈ యెహోషువ గారు. యెహోషువ గ్రంథాన్ని వారే రాశారు. 24 అధ్యాయాలు 9 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం కనాన్ని స్వాధీనపరుచుకోవటం. మోయాబు మైదానంలో మోషే గారిని పాతిపెట్టిన తర్వాత కనాను వెళ్ళాలి కదండి. కనాన్ని స్వాధీనపరుచుకోవటం, స్వాధీనపరుచుకున్నటువంటి కనాను భూభాగాన్ని స్వాస్థ్యంగా పంచటం. 3 యోర్దానుకు తూర్పు దిక్కున ప్రాంతం కొందరికి పంచటం, యోర్దానుకు పడమర దిక్కున యోర్దాను నదికి తూర్పు దిక్కున కొందరికి, 4వ బిట్టుగా యోర్దానికి పడమర దిక్కున కొందరికి. ఇకపోతే ఆశ్రయపురాలు, సేమ్ మోషే గారి కాలంలో దేవుడు ఆశ్రయపురాలుగా యోర్దానికి యువతల 3, యోర్దానికి అవతల కనానులో 3 ఉండాలని చెప్పాడు కదా. దానికి ఎరుకో కనుక ఆశ్రయపురాలు మరలా మీరు కట్టుకోవాలి. తర్వాత లేవీలకు కూడా పట్టణాలు మీరు ఇవ్వాలి. లేవీలు ఇచ్చినటువంటి పట్టణాలు. తర్వాత
తూర్పు ప్రాంతం ఆ గోత్రాలుగా పంచడం, వారి స్వాస్థ్యాలకు ఇవ్వటం, పంచేటువంటి వాటిని ఆ తూర్పు ప్రాంతాలకు వెళ్ళటం, అంటే తూర్పు ప్రాంతాలు పంపకములు వచ్చిన తూర్పు ప్రాంతాలకు ఇజ్రాయెల్ వెళ్ళటం. 9వది షెకెము వద్ద తిరిగి మరలా నిబంధనని పునరుద్ధరించటం. ఇవి మనకి మెయిన్గా వీటిలో కనపడతాయి. ఇప్పుడు మొదటి సంగతి మనం ఆలోచిద్దాం. కనాన్ని స్వాధీనపరచుకోవటం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనములు. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడు. ఇదే మాట క్రొత్త నిబంధనలో ఎవరి గురించి చెప్పబడింది? నాకు పరిచారకుడు మార్కు. అతను నాకు పరిచారకుడు. దేవుడికి కాదా? దేవుడికే. అంటే ఒక యుద్ధ రంగములో కానీ ఇజ్రాయెల్ని కాపాడుకోవటములో వెళ్తున్నటువంటి మోషే గారికి పరిచారకత్వంలో యెహోషువ ఎంత జాగ్రత్తగా ఉన్నాడు చూడండి. అది చెప్తున్నాడు అక్కడ. దేవుడు చెప్తున్నాడు, మోషే పరిచారకుడునైనా అంటే మోషే గారికి యెహోషువ గారికి ఉన్నటువంటి సంబంధం దేవుడు ఎంత గొప్పగా రాయించాడు చూడండి. ఆ తర్వాత మరలా పౌలు గారి కాలం వచ్చిన తర్వాత మరలా మార్కు గారి గురించి చెప్పబడింది ఆ మాట. నాకు పరిచారకుడు. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే పరిచారం చేస్తున్న విధానాన్ని దేవుడు చూస్తున్నాడని, తిరిగి మరలా లిఖిస్తాడు అన్న సంగతి మనకు అర్థమైపోవాలి. పరిచారకుడుగా ఉన్నవాడే పరిచర్యకు రాగలడు. అది దేవుడు చెప్తున్నాడు. నా సేవకుడు మృతి నొందాడు. ఇప్పుడు చెబుతున్నాడు, నూను కుమారుడును యెహోవా అంటున్నాడు. నూను కుమారుడును మోషే పరిచారకుడు అయినటువంటి యెహోషువకు ఇలాగు సెలవిచ్చును, నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనమును ఈ యొర్దాను నది దాటి నేను ఇజ్రాయెలుకు ఇవ్వాలనుకుంటున్నానే ఆ దేశంలోకి మీరు వెళ్ళండి. నేను ఇవ్వాలనుకుంటున్న దేశంలోకి మీరు వెళ్ళాలి. ఇచ్చుచున్న దేశంలోనికి మీరు వెళ్ళాలి. నువ్వు లేచి అంటే బాధ్యతని యెహోషువకి అప్పగిస్తున్నట్టుగా కనబడుతుంది అక్కడ. బాధ్యతని దేవుడు అప్పగిస్తున్నాడు అంటే బాధ్యత గల వ్యక్తిగా యెహోషువ దేవుని దృష్టిలో లిఖింపబడ్డాడు. దేవుడు చూస్తున్నాడు. పరిచారకత్వంలో యెహోషువ ఎంత నిష్ణాతుడంటే, దేవుడే మోషే పరిచారకుడు అని రాశాడంటే, మోషే మృతి చెందిన తర్వాత ఆ బాధ్యతని ఇస్తున్నాడంటే, ఆ బాధ్యతని సక్రమంగా ఈయన బాధ్యత ఏంటి? ఇజ్రాయేలుని కనాను తీసుకెళ్ళాలి. వారికి మోషే వాగ్దానం చేసిన వాటిని పంచాలి, తిరిగి దేవుడు చెప్పిన వాటిని పంచాలి. మోషేని ఆశ్రయపురాలు ఏర్పరచుకోమన్నాడు, అది పంచాలి. ఎవరెవరికి ఏ తట్టు పంచాలో అది ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఈ యెహోషువ కాలములోనే జరిగి తీరాలి. స్వాస్థ్య పంపకం అన్నది అది చాలా కష్టం అండి. ఇది భూభాగాలు పంపకం అన్నది చాలా కష్టం. అది దాన్ని పంచే బాధ్యత, నడిపించే బాధ్యత యెహోషువకి దేవుడు అప్పగించాడు. 31 మంది రాజులను ఓడించినటువంటి గనుడు, యోధుడు ఈయన మోషే నాయకత్వంలో. యుద్ధం చేశాడంటే విజయంతోనే వస్తాడు. అండి ఎంత నమ్మకం ఉంటే దేవునికి కూడా ఇంటిమేషన్ ఇవ్వకోకుండా, సూర్యుడా నువ్వు అయ్యాలోనూ ఆగిపో, చంద్రుడా నువ్వు గిబియోన్లో ఆగిపోవాలి. ఆ ప్రార్థన అనేది నిజంగా నాకు అనిపించింది. అంటే ఒక్కొక్క భక్తుడు ప్రకృతిని ఆపటంలో గనుడు,
వర్షాన్ని ఆపినటువంటి గనుడు మనలాంటి స్వభావం గలవాడే. 5:18 5:8 మనకు కనపడుతుంది ఇర్మియా గారు. మనలాంటి స్వభావం గలవాడే. అంటే వీరు ప్రకృతిని శాసించగలరా అంటే ప్రకృతిని శాసిస్తారు. ఎందుకంటే ప్రకృతి కలిగింది దేవుడితో పక్కన కాబట్టి, దేవుడి మాటతో కాబట్టి. దేవుడి మాట తీసుకొని వీరు వెళుతున్నప్పుడు ప్రకృతి అంటే ఏదైనా వింటుంది మాట అని వారు నిరూపించారు. ప్రియమైన దేవుని పిల్లారా, వారి జీవితంలో కనాను దేశానికి వెళ్ళుడి అన్నాడు. కనాను దేశానికి వెళ్ళాడు, స్వాధీనపరుచుకున్నాడు, రాజులందరిని జయించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు పంపకంలోకి వెళ్ళాలి, బాధ్యత పంపకంలోకి వెళ్ళాలి. కనాను వెళ్ళారు. ఇప్పుడు పంపకం, స్వాస్థ్య పంపకం. దేవుడు ఇస్తానన్నది మోషే గారి ద్వారా చెప్పింది, తిరిగి ఈయనకు చెప్పింది కూడా లెక్కలోకి తీసుకొని ఇప్పుడు భూభాగాలు పంచాలి. 13వ అధ్యాయము 1వ వచనము. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరుచుకుంటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. నువ్వు బహుదినములు గడిచిన బహువృద్ధుడవు, దినములు గడిచిన బహువృద్ధుడవు అంటే బాగా ముసలితనంలోకి వచ్చేసాడు. పండు ముసలితనం అనుకోరాదండి. ఇప్పుడు దేవుడు ఇంకా చాలా పంచాలి కదా, గుర్తు చేస్తున్నాడు. ఇంకా పంచాలి, నీ మీద చాలా బాధ్యత ఉంది. నువ్వేం చేయాలంటే పంచిపెట్టాలి. ఈలోగా నేను ఏం చేస్తానంటే ఆ మిశ్రమ జనములో ఉన్నటువంటి వారిని ఏరిపారేస్తా. ఇప్పుడు నువ్వు బహువృద్ధుడు కదా, ఇప్పుడు నువ్వేదో ఇంకెద్దాలు చేయాల్సిన అవసరం లేదు. యుద్ధాలు ఇప్పటికే చేసి అలసిపోయావు, సేవ బాగా చేసావు, అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే వయసు మీద పడింది కాబట్టి నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. ఇజ్రాయేలీలో కలిసి ఉన్నటువంటి మిశ్రమ జనాన్ని నేనే ఎలగొడతా. ఇక మిగిలిన ఇజ్రాయేల్ కొరకు నువ్వు స్వాస్థ్యాన్ని పంచు. మళ్ళా లేచి యుద్ధానికి వెళ్ళని చెప్పట్లా. చూసారా, దేవుడు అండి కాలం తగ్గట్టుగా పనిస్తాడండి, వయసు తగ్గట్టుగా పనిస్తాడు. ఈ వయసులో వీడు ఈ పని చేయగలడా, అయితే ఈ పని ఇద్దాం అంటే ఏ వయసులో ఏ పని చేయగలడో ఆ వయసుకు తగ్గట్టుగానే దేవుడు ఇస్తాడు. మనమేమో ఒళ్ళు నలకొని చూసుకుంటా ఉంటాం. మన ఆలోచన అండి నలగాలి. ప్రియమైన దేవుని పిల్లారా, బహువృద్ధుడవు, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళవలసిన అవసరం నీకు లేదు, నేనే వెళ్ళగొడతా. ఓకేనా? ఓకే చెప్తున్నాడు దేవుడు అండి. అంటే ఎంత గొప్పగా యెహోషువ పట్ల దృష్టి నిలిపాడు చూడండి. మోషేకు తోడై ఉన్నట్టుగా నీకు తోడై ఉంటాను, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. భరోసా, దేవుడిస్తున్న భరోసా, ఏమి టెన్షన్ పెట్టుకోకు. కనుక బహువృద్ధుడు కాబట్టి ఇజ్రాయేల్ కొరకు చాలా పంచాలి కాబట్టి నువ్వు ఆ పనిలో ఉండు. ఆ ఇజ్రాయేలీలో మిశ్రమ జనాంగం ఉంది కదా, పస్కా ఆచరించేటప్పుడు మోషే గారు అప్పుడు చెప్పాను కదా, మిశ్రమ జనాంగం ఉంది. బయట వాళ్ళు ఎవరైనా సరే పస్కా చేయాలనుకుంటే వాళ్ళు కూడా సేమ్ మీలాంటి నియమ నిబంధనలే పాటించాలని వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళ మీదకి వెళ్ళి యుద్ధం చేసి అంత లేదు, నేను వారిని పంపిస్తాను, మిగతా వారికి నువ్వు పంచటం ప్రారంభించు అని చెప్పేశాడు. 13:6 యెహోషువ మన్యపు నివాసులందరినీ సీదోనీయులందరినీ నేను ఇజ్రాయేల్ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. యుద్ధం చేయమని చెప్పట్లేగా, నేను వెళ్ళగొడతా. మన్యపు నివాసులందరినీ, అప్పటికే అడవిలో ఉంటున్నారు కదా చాలామంది, వాళ్ళందరినీ మన్యపు నివాసులు, అడవిలో అప్పటికే కాపురం ఉంటున్న అనేక జనాంగాన్ని నేను పక్కకు నెడతాను. ఎందుకంటే అది భూభాగంలోకి వచ్చింది కాబట్టి మీరు పంచుకోవాలి, కాబట్టి అది మీ స్వాస్థ్యం. కాబట్టి మీరు 430 సంవత్సరాలు కనాన్ని వదిలి ఐగుప్తుకి వెళ్ళి బానిసలుగా ఉండి వచ్చేసరికి అనేక మంది హివ్వీలు కానీ, ఇత్తీలు కానీ, పెరిజ్జీలు కానీ, మలాకీలు కానీ, అమోరీలు కానీ అనేక మంది ఆక్రమించుకున్నారు. కాబట్టి వారందరి నుంచి విడిపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇంకా కొద్దిమంది ఉన్నారు. కాబట్టి ఈ మన్యపు నివాసులు కానివ్వండి, ఈ సీదోనీలు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా పక్కకు పంపుతాను. నువ్వు వారు వెళ్ళిపోతారు కాబట్టి ఇక మిగిలినటువంటి భాగాన్ని, అంటే వారు వెళ్ళిపోయిన తర్వాత ఉన్నటువంటి ఆ ఆస్తిని ఇజ్రాయేల్ కొరకు నువ్వు పంపకంలోకి తీసుకురా అని చెప్తున్నాడు. పంపకంలోకి తీసుకురా అంటే వయసు మీద పడిన తర్వాత దేవుడు బాధ్యత మోపడండి. ఇంకా
నువ్వేం చేయగలవు? ఎందుకు? మనకు అప్పుడే చెప్పాడు కదా, 20 నుంచి 25 సంవత్సరాలు దాటిన తర్వాత నువ్వు యాజకత్వంలోకి రావాలి. ఎందుకంటే అప్పుడు మంచి బలం ఉంటుంది కాబట్టి. వచ్చిన తర్వాత 50 సంవత్సరాల పాటు నువ్వు పరిచర్య చేయాలి. 50 సంవత్సరాలు దాటిన తర్వాత నువ్వు వాక్యం చెప్పాలనుకుంటే అప్పుడు చెప్పొచ్చు, లేదంటే నువ్వు మౌనంగా ఉండొచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. అంటే ఇంచుమించుగా 25 సంవత్సరాలు ఒక కాపరి దగ్గర నువ్వు నేర్చుకోవాలి అని. ఏం చేస్తున్నాడు? వేరొక నిప్పు తీసుకొస్తేనే వేసి పడేశాడు. అంటే ఏం చెబుతున్నాడు? ఏం చెబితే అది నువ్వు చేయాలి. అది చేయకపోతే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు చేస్తే ఎలా ఉంటుంది? అయిన వాడని చూడడు, కాని వాడని చూడడు, వాడని చూడడు, వీడని చూడడు, నో సెంటిమెంట్స్. అలాంటి దేవుడి దగ్గర పరిచర్యకు రావాలంటే ఎన్ని నియమ నిబంధనలు నువ్వు దాటుకుంటూ రావాలి. ఇవన్నీ నీలో ఆపోసన పట్టాలి, ఇవన్నీ నీ మనసుకు ఎక్కాలి. నువ్వు చేయవలసిన ప్రతిదీ కూడా ఫస్ట్ నీ మైండ్లో ఉండాలి. ఇవన్నీ కూడా నువ్వు రిపీట్ చేసుకుంటూ 25 సంవత్సరాలు చేయాలి. ఆ తర్వాత పరిచారకుడుగా రావాలి అంటే అప్పుడు రావాలి. అంటే అనుభవంతో కూడిన వాడు పరిచారకుడుగా రావాలి. వాక్యానుభవం కావాలి, దేవుడితో నడిచే తత్వం కావాలి, దేవుడి ఉద్దేశం పంచే భాగ్యం తెలియాలి. ఇవన్నీ తెలిసిన వాడు రావాలి. ఇంత కష్టంగా ఉంటుంది సేవ అంటే, ఇంత కష్టంగా ఉంటుందండి. ఇంత కష్టంగా ఉంటుందా అంటే ఇంత కష్టంగా ఉంటుంది. దేన్నైతే కష్టం అనుకుంటామో దాన్ని ఇష్టపడి నువ్వు ముందుకు రాగలిగి దేవుడి పక్షాన ఆలోచించగలిగితే చాలా ఈజీ అండి. 66 పుస్తకాల నువ్వు తెస్తానంటే నాకు అదే సంతోషం వేసిద్ది. బాబు ఎంత జ్ఞానం ఇచ్చేవండి ఆయన. అంటే ఎంతగా దేవుడు నమ్మితే జ్ఞానం ఇస్తాడు. అదండి 66 పుస్తకాల సారం. ఈ రోజున ఎక్కడైనా ఎనీ టైం దాన్ని మనం ఎక్స్ప్రెషన్ ఇవ్వగలుగుతున్నామంటే, దాన్ని చెప్పడానికి సిద్ధపడ్డామంటే ఆ మనసు దేవుడు చూడాలి. జ్ఞానం అన్నది దేవుడు మాత్రమే ఇవ్వాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇక నువ్వు యుద్ధం చేయవలసిన అవసరం లేదు. బహువృద్ధుడు అయిపోయావు. ఇప్పటికే 31 రాజులను ఓడించి విజయాన్ని అందించడం అంటే అది మామూలు విషయం కాదు. కనుక నువ్వు అలా ఉండు. ఆ సీదోనీయులని, ఆ మన్యపు ప్రాంతం వారిని నేను పక్కకు పంపిస్తాను. నువ్వు మిగిలిన స్వాస్థ్యాన్ని, భూభాగాన్ని నువ్వు నేను చెప్పినట్టుగా నువ్వు పంచు, మోసే చెప్పినట్టుగా కూడా పంచు. సరే ప్రభు, అలాగే చేస్తాను. 21:43 యెహోషువ 21:43 యెహోవా ప్రమాణం చేసి వారు పితరులకిచ్చినటువంటి చెప్పినటువంటి దేశమంతయు ఆయన ఇజ్రాయేలుకు అప్పగించెను. అంటే మన్యపు వారందరినీ, సీదోనీయులను అందరినీ పంపాడు. ఇప్పుడు ఆ కనాను ప్రాంతం మొత్తం ఇజ్రాయేలీల అండర్ కవర్లో ఉన్నది. అంటే వారిది వారికి వచ్చేసింది. ఏదైతే కోల్పోయారో, ఏదైతే కరువు వచ్చి ఐగుప్తుకు బానిసలుగా వెళ్ళిపోయారో, తిరిగి దాన్ని దక్కించుకోవడం కొరకు ఎంత కష్టపడ్డారో ఒక్కసారి ఆలోచించండి. అండి, ఒక వస్తువుని సంపాదించాలన్నా, లేకపోతే ఒక జ్ఞానవంతమైన సంగతిని మనలోకి రావాలన్నా ఫస్ట్ ఎంత కష్టం అంటే అంత కష్టం అండి. ఆ కష్టాన్ని మనం స్వీకరించడం నేర్చుకోవాలి. అంత ఈజీగా రాదు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అంటే కోల్పోయిన దానిని తిరిగి మనలా పొందుకోవటం అంటే అది మామూలు విషయం అయితే కాదు. మొత్తానికైతే కనాను ఇజ్రాయేలీల అండర్ కవర్లోకి వచ్చేసింది. దేవుడు అప్పగించేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? పంపకం మొదలు పెట్టాలి కదా. మరి పంపకం మొదలు పెట్టాలి. ఆ పంపకం కూడా ఆడికి ఇష్టం వచ్చినట్టుగా కాదు. మరలా మన సీఎం అనుకోండి, ఆడికి ఎవరైతే భజన కొడతాడో వాడికి ఇస్తాడు. ఏమని? రోడ్డు కాంట్రాక్టర్లు కానీ, లేకపోతే అవి కానీ ఇవి కానీ ఆడికి ఇచ్చేస్తాడు. వాళ్ళకు ఉంటారు కొంతమంది కాంట్రాక్టర్లు, వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాడు. అది స్వార్థం. కానీ దేవుడు అలా కాదు. దేవుడు అనుకున్న రీతిలో నువ్వు పంచాలి. మోసే ద్వారా దేవుడు పలికించిన రీతిలో మళ్ళీ నువ్వు పంచాలి. వాడెవడో చెప్పింది మా తాత, వాడు చెప్పిన నేను పంచడం ఏంటి అని అట్లా లేదు. పంపకం అంటే ఎప్పటికైనా నీదే కాబట్టి నీది నీకే దక్కాలి 100%. అది అలా పంచేవాడు ఎవడున్నాడండి? ఇవాళ మొత్తం స్వార్థమే కదా ప్రియమైన దేవుని పిల్లలు. ఎవడు ఏమీ తీసుకెళ్ళడం సంగతి తెలిసినా చిన్న చిన్న గోజుగుడ్డ అంత ఉంటుంది. ఏంటిది? ల్యాండ్.
దానికి ఓరి ఎన్ని ముక్కలో, ఎన్ని ముళ్ళు, ఎన్ని కథలో. ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఇద్దరు పడదాం, ముగ్గురు ఉంటే ముగ్గురు పడదాం, నలుగురు ఉంటే అసలుకే పడదాం. ఇంకా 5గురున్నర చచ్చిపోయాడు. ఇంక వాడు ఏమంటే ఎంత ఉంటుంది, గట్టి సమాధి కడితే అది సరిపోద్ది ఆ పొలం. అంటే దేవుని భక్తి లేక, దేవుని ఉద్దేశం లేక. అందుకే నేను చాలాసార్లు చెప్పానండి మీకు కదా, మాకు మా తాతగారికి 7 సెంట్ల స్థలం ఉంది ఊరిలో, 4 అన్నదమ్ములు. మా నాన్నగారికి రాలేదు, కానీ ఆయన కొనుక్కున్నాడు. ఆయనకు ఒక 5 సెంట్ల స్థలం కొనుక్కున్నాడు, అయిపోయింది. బాబాయ్కి ఎవరో ఇచ్చారు 2వ వాడికి, అది అయిపోయింది. 3వ వాడు తక్కెలపల్లి ఉంటున్నాడు, ఆడికి అయిపోయింది. ఇప్పుడు 4వ వాడికి కావాలి. వీళ్ళు ముగ్గురు వచ్చేసి మాకు డబ్బులు వస్తాయి కదా అమ్మితే, అప్పట్లోనే 36,000 మనిషి 36,000 ఎంతో వచ్చేటట్టుగా పంచారు లెక్క. ఎవడో వచ్చాడు పెద్దోడు, ఆడికి ఒక 75 ఏళ్ళు ఉన్నాయి. ఆడే ఇంటికి పెద్ద దిక్కుగా వచ్చేవాడు, ప్రతిదానికి ఒక ఊరు నుంచి వచ్చేవాడు. పెద్దోడు అనమాట మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి. నేను చిన్నోడు ఎత్తుగా చదువుతున్నా. నాకు ఆడికి వచ్చింది మ్యాటరు. ఏంటి మరి మనిషికి 36,000, అప్పటికే 1,18,000 అవుతుంది, అది 1,08,000 అవుతుంది. అది బాబాయ్ వచ్చి, అరే నేను అంత ఇవ్వలేనురా, అందరికి ఉంది కదా, నాకే లేదు కదా, నువ్వేనా ఒక చెప్పురా అన్నాడు. అంతే వెళ్ళిపోయినా. ఒకటే చెప్పిన మా నాన్నకి, నీకుంది నువ్వు తప్పుకో. అదేంట్రా, ఏం లేదు తప్పుకో. వాడు తప్పుకున్నాడు. మా డాడీ పక్క వచ్చేసాడు. 2వని పిలిచిన, అదాం తప్పుకోవాలి. 3వని పిలిచిన, వాడికి ఓపుకుంటే ఇస్తాడు, లేకపోతే ఇవ్వడం, తప్పుకో. అంతే. 4వ వాడికి ఇచ్చేసా. నిజమండి, నిజంగా నేను దైవ ఉద్దేశం ప్రియమైన దేవుని పిల్లారా, 4వడికి ఇచ్చేసిన. ఆడి తెల్ల పేపర్ సంతకం పెట్టిరా, నువ్వు ఎప్పటికీ నాకు అడ్డమత్వం అన్నాడు. నాకు అక్కడ బాధేసిందండి. అడిగో మాట చెప్పిన, నాకు తెక్క ఒకటి ఉంది, అది రేగిన రోజున ఖచ్చితంగా భాగానికి వస్తా. ఎందుకంటే తాతకి పెద్ద మనడు ఆస్తి దక్కిద్ది, నేను ఈ వంశానికి పెద్దోడిని, ఎప్పటికైనా సరే నీకు బొక్కబడిద్దిరా అన్న. మరి అటు చేయమాకురా పెద్దోడా, మరి ఎందుకురా నీకు అలాంటి బుద్ధి వచ్చింది? వాళ్ళందరూ పక్కకి వెళ్ళమంటే నేను పక్కకి వెళ్ళాను, అర్థమే కదా. నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు పక్కకి వెళ్ళారు. అలాంటిది నన్ను ఎందుకు ఇలా అడిగావు? తెల్ల పేపర్ సంతకం పెట్టు అంటే నమ్మకం ఎక్కడుంది? మాటలో లేదా? సారీరా, జాగ్రత్త, ఇంకోసారి రిపీట్ అయితే ఆ 7 సెంట్ల స్థలం మొత్తం ఫంక్షన్లు కట్టేత ఊర్లో అని చెప్పిన. ఆడిప్పుడు కదా ఎత్తరా అంటే పంచుకోవటం. అన్నదమ్ములు తండ్రికి అన్నాడు, ఏదో ఆయనకున్న దాంట్లో ఇచ్చేసాడు. మధ్యలో తొక్కలో వాటాలేంటి? ఆడికి అవసరం లేదు, ఇచ్చేయి, అయిపోయా, ఇంకేంది, ఇచ్చేయి. నువ్వు ఇస్తే దేవుడు నీకు చాలా ఇస్తాడు. మనసు చూడండి, మనసు నువ్వు ఇచ్చేవనుకో దేవుడు చాలా ఇస్తాడు. అంటే దేవుడు చూస్తాడు ప్రతి యాక్టివిటీని, మన తలంపుని, మనం నడిచే విధానం అనేది మెచ్చిండి అనుకో. ఈ శక్కలేంట్రా, నీకు కావాల్సినంత ఇచ్చేంత గొప్ప గనుడు దేవుడు ఉండగా. అంటే ఆ నమ్మకం లేకుండా పోయిందండి ఈరోజు సమాజానికి. కేవలం దేవుడి మాట లేక ఇంకా పంపకాల దగ్గర గొడవలు, తొక్క తోలు. నేను వెళ్ళాలండి, మొత్తం రాసి పెడతా అంతేగా. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అంటే దేవుడు పంచుతున్న విధానం చూడండి. ఇప్పుడు అందరు సేఫ్, వాడికి ఇల్లు ఉంది, వాడికి ఇల్లు ఉంది, వాడికి ఇల్లు ఉంది, అందరికీ సేఫ్. వాడి దగ్గరికి ఎవడు వెళ్ళడం, వెళ్తే ఫ్యూచర్లో మనమే వెళ్ళాలి. మనం వెళ్ళం, ఎందుకంటే తమ్ముడు ఉండ కదా, మళ్ళీ వాడికి ఇచ్చేసాం కాబట్టి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, పంపకం అంటే అది. వస్తే ఏమొస్తాయండి? దేవుడు నేర్పాలండి, దేవుడు మాట నేర్పాలండి. అలా నేర్పకపోతే మనుషుల పంపకాలు అంతే, లివ్ ఇట్, వదిలే, అయిపోయి. అక్కడి నుంచి లేపుతాడండి దేవుడు తలంపుని, అక్కడి నుంచి లేపుతాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఇవన్నీ 8th, 9th, 10th అప్పుడే ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నా. అంటే నాకు తెలియకుండానే ఆ సంగతులని నింపుతున్నాడు దేవుడు. బహుశా ఈ టైం రావాలేమో, ఇవన్నీ సమాజానికి వెళ్ళాలేమో కనుక. అంటే ఫ్యూచర్ మనకు తెలియదు కదా, ఆఫ్టర్ 20 years మనకు తెలియదు కాబట్టి, ఇప్పుడు తెలిసింది కాబట్టి చెబుతున్నాం. అంటే అప్పుడే మనసు ఉందా అంటే అప్పుడే ఉంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే నేను ఎప్పుడు కూడా భాగాల దగ్గర వాడి దగ్గర లెక్కేయను, ఇసేయ్ అంతే. వాడికి లేదు, వాడికి ఇచ్చేయి, నీకుంది నువ్వు తప్పుకో. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ మనసుని మెచ్చుతాడు దేవుడు. ఇప్పుడు పంచాలి అంటే ఎట్లా? మోసే మాట ఇచ్చాడు, మీరు ఇంకా వెళ్ళలా, అందరం దాటుకుంటూ వస్తున్నారు. ఒక్కొక్క అరణ్యంలో మాట ఇచ్చేస్తున్నాడు మోసే. ఇదిగో ఈ గోత్రానికి ఇలా ఇవ్వాలి. వెళ్ళిన తర్వాత ముందే పంచేశాడు మోసే. కానీ ఎక్కడికి వచ్చినాక ఇప్పుడు ఏం పంచాలి? ఈ పంపకములో ఎక్కడ తేడా వచ్చినా యెహోషువ క్యారెక్టర్ డ్యామేజ్ అయ్యేది.
కానీ ఆయన ఎందుకు చేసుకుంటాడండి? ఆయన క్యారెక్టర్ అంటే డ్యామేజ్ చేయడు కదా, చేయడు. కనుక యోర్దానుకు తూర్పున ప్రాంతం ఇది మోషే గారు ఇప్పుడు ఇచ్చారు ద్వితీయోపదేశ కాండంలో. ఎవరికి ఇచ్చాడు ఈ భాగాన్ని? రూబేనీ గోత్రానికి ఇచ్చాడు, గాదీ గోత్రానికి ఇచ్చేసాడు. పైగా మళ్ళీ అర్ధగోత్రం ఒకటి ఉంది, దానికి ఇవ్వాలి. అంటే రూబేనీల గోత్రములో నుండి గాదీల గోత్రములో నుండి సగం అర్ధగోత్రానికి రావాలి. ఇది అప్పుడే నిర్ణయం జరిగింది. మీకు పంపకం వచ్చింది, పంపకం వచ్చినప్పుడు మీరు మీ దాంట్లో వచ్చిన దాన్ని సగం, అర్ధగోత్రం సగం వేరే వాళ్ళకి ఇవ్వాలి. రైట్ చెప్పేశాడు. మోషే చెప్పినట్టుగానే, మోషే లేకపోయినా మోషే మాటకి ఇలివిచ్చి యెహోషువ పంచాడండి. ఇది అందుకే దేవుడు నువ్వు మోషే పరిచారకుడివి అన్నాడండి. అంటే ఆయన లేకపోయినా ఆయన తలంపుల్లో ఉన్న ప్రతీది కూడా నువ్వు పంచుతావు, స్వార్థం లేకుండా పంచుతావు. అందుకే చెప్పిన చిత్తూరమ్మకి, ఆడిటికి దానం చేయమాకు, నేనున్న జాన్ కరుణ చారిటబుల్ ట్రస్ట్తో పేదలకి నువ్వు మీ ఆయన కలిసి సాయం చేస్తారు. నేను కేవలం ఒక వర్కర్గానో లేకపోతే ఒక పని చేసేవాడుగానో చేస్తాను. చాలా సంతోషమయ్యా, నాకు ఇలాంటి వాడిని ఇచ్చాడా దేవుడు నాకు అంది. తల్లికి మాట ఇచ్చాం, నువ్వు ఇచ్చిన డబ్బు ప్రతిదీ కూడా ఏ ఫేస్బుక్లో ఇబ్బంది చూసినా అక్కడ కారు వేసుకుని వెళ్తాను, ఆ కుటుంబ పరిస్థితి ఏందో చూస్తాను, వాళ్ళకి కాస్త కూస్త సాయం చేస్తాను. ఒక కాపరికి చర్చి లేకపోతే వెళ్ళి ₹1,00,000 సాయం చేస్తాను. ఇది ఒక అరుణ్ కుమార్గా నేను చేయను, జాన్ కరుణ చారిటబుల్ ట్రస్ట్తో చేస్తాను. దిస్ క్రెడిట్ గోస్ టు టోటలీ యూ. నీకు సంబంధించింది మొత్తం, అది నీ కష్టం, మీ ఆయన పెట్టిన భిక్ష, అది నాకు వస్తుంది, నేను ఇలా చేస్తా అంతే. ఫుల్ సంతోషం. గుడ్ న్యూస్ చెప్పిద్దే సాయంత్రం ఇంటికి వెళ్ళమండి. మరి ఇంకా రాలా వాళ్ళు వెళ్ళిన తర్వాత. అంటే ఎందుకు ఇచ్చా మాట? బైబిల్ తెలుసు కాబట్టి. దాచుకుంటే ఏం దాచుకుంటే లావ్ అయిపోతాం. ఎన్ని కోట్లైనా చాలవండి, కానీ ట్రస్ట్ అంటే నడుస్తూనే ఉంటుంది. కోట్లు, పైసలకు కొద్దు ఉండదు. కనుక ఒక తల్లి ఆ ఉదార స్వభావంతో ముందుకు వచ్చినప్పుడు ఆ తల్లికి ఇచ్చిన మాట, మీ వారు, మీ ఆయన జాన్ ఎవరు? మీ ఆయన జాన్ సుభాష్ చంద్రబోస్ మీ వారు. కరుణ నువ్వు, జాన్ కరుణ క్రీస్తుకి వెళ్ళిపోతుంది టోటల్గా చారిటబుల్ ట్రస్ట్తో. నేను నా తర్వాత మరొకరు ఎవరో చేస్తారు. అట్లా ఇది పనిచేస్తూ ఉంటుంది. ఎప్పటికీ భూమి మీద నీ పేరు ఉంటుంది. నా పేరు కనపడదా అంటే నా పేరు కనపడదు. అది కనుక మోషే గారి కాలంలో మోషే గారు తలంపులు మొత్తం అలాగే పంచుతున్నాడు. కానీ యెహోషువ పంచాడు అన్న సంగతి ఏం చెప్పట్లేదు అక్కడ. ఆయన చెప్పాడు, నేను చేస్తున్నాను. ఆయన అందుకే అలాంటి మాట అన్నాడు, మోషే పరిచారకుడివి. మోషే చనిపోయిన తర్వాత కూడా ఆ బాధ్యతని బ్రతుకున్నప్పుడు నిర్వర్తించడం వేరండి. చనిపోయినాక మనిషి లేడు కాబట్టి సగం నొక్కేద్దామా సగం తొక్కేద్దాం అన్నట్టుకుంటారు మనోళ్ళు. కానీ అలా లేడండి మోషే, యెహోషువ. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మాట ఇచ్చాడు కదా మరి గాదీయులకి, రుబేనీయులకి తూర్పు ప్రాంతంలో మీరు తీసుకోండి. దీంట్లో మళ్ళీ అర్ధగొత్తానికి ఇవ్వాలి. అది మోషే చెబుతుంటే యెహోషువ విన్నాడు. ఇప్పుడు పంపకంలోకి వచ్చేసింది ఆ భాగం, అంతే పనిచేస్తున్నాడు. 13:8 యెహోషువ రూబేనీయులు గాదీయులు తూర్పు దిక్కున యోర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యమును పొందిరి. మోషే వారికిచ్చిన స్వాస్థ్యమును పొందిరి. ఎవరిచ్చారు? మోషే ఇచ్చాడు. మోషే మాట ఇచ్చాడు. ఏమని? మీరు కనానుకి వెళ్తారు, ఎన్నో ఆటంకం ఏమీ లేదు, నేను రాను, నేను ఇక్కడే ఉంటా, ఆ కొండెక్కి చూస్తాను, కనాను మొత్తం నాకు కనపడుతుంది, దేవుడు నన్ను ఎక్కడ ఉండమన్నాడు, నేను ఎక్కడే ఉంటా. వెళ్ళిపోయిన తర్వాత మీరు పొందుకోవాల్సిన యోర్దానుకు తూర్పు భాగం తట్టుందా, అదంతా మీకే. ఈ 2 గోత్రాల వరకు చెందాలి. వీరు అర్ధగోత్రం వారికి ఇవ్వాలి. అది వాళ్ళకు చెబుతున్నాడు మోషే వారికి ఇచ్చిన స్వాస్థ్యమును పొందిరి. పంచింది ఎవరయ్య అంటే యెహోషువ. ఏ మాత్రం తన మన భేదం లేకుండా మోషే గారి మాట ప్రకారం యెహోషువ పంచాడు. అందుకని యెహోషువ అంటేనే ఒక నమ్మకస్తుడు, యుద్ధానికి ఎప్పుడు కూడా సిద్ధం ఉన్నటువంటి ఒక యోధుడు దేవుడి పక్షాన. మోషే తదనంతరం మోషే ఉన్నప్పుడు మోషేకి
ఇప్పుడు 4వ పాయింట్, యోర్దానుకు పడమర ప్రాంతం. ఇప్పుడు తూర్పు ప్రాంతం వీళ్ళకి వచ్చేసింది, రూబేనీలకి గాదీలకు వచ్చేసింది. మోషే చెప్పాడు. ఇప్పుడు పడమర ప్రాంతాన్ని ఈయనే పంచాలి. ఇప్పుడు మళ్ళా మోషే ఏం చెప్పడా, ఇప్పుడు ఈయన పంచాలి. 14:1 యెహోషువ, ఇశ్రాయేలీయులు కనాను దేశమును పొందిన స్వాస్థ్యములు ఇవి. కిందకు వస్తే అవన్నీ కనపడతాయి మనకి. కనాను దేశాన్ని పొందినటువంటి స్వాస్థ్యములు ఇవి. ఎవరు? పడమర ప్రాంతం. తూర్పు ప్రాంతం అయిపోయింది, రూబేనీలకి గాదీలకి అయిపోయింది. ఇప్పుడు పడమర ప్రాంతం మిగతా 11 మంది పంచుకోవాలి కదా, వాళ్ళకి ఇచ్చేసాడు. ఆ లిస్ట్ అంతా కిందకు వచ్చేసింది. ఇప్పుడు 19:51 యెహోషువ గ్రంథము. ఎలియాజరు ఎవరు పంచారయ్యా అంటే ఒక అయ్యగారు పంచారు. ఎలియాజరు యాజకుడు. యెహోషువ వారి కాలంలో యాజకుడు ఒక అయ్యగారిని పెట్టుకొని, అంటే ఈయన కూడా నడిపించే స్థితిలోనే ఉన్నాడు. అయినా సరే కాపర్ను పెట్టుకున్నాడు. అయ్యా ఇదిగో ఇలా చేద్దాం అన్నప్పుడు ఆ శిలోములో ఉన్న ఆ ప్రాంతం మొత్తం కూడా ప్రత్యక్ష దగ్గర తీసుకొచ్చాడు. చీట్లు వేసాడు. ఇప్పుడు తూర్పు భాగం మాత్రం చీట్లు లేవు, మీరు పొందుకోండి, మీరు తూర్పు భాగం మీరు తీసేసుకోండి యోర్దానికి. ఇప్పుడు పడమర భాగం చాలా ఉంది కాబట్టి చీట్లు వేసి 11 గోత్రాల వరకు, ఇదిగో నీ భాగం అది, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తే నీకు, ఎక్కడి నుంచి అలా పనిచేశాడు. ఏ స్వార్థం లేకుండా భూపంపకాలని ఒక కాపరి సమక్షములో యెహోషువ చేశాడు. యెహోషువ నడిపించే నాయకుడిగా ఉన్నాడు, కాపరిగా ఉన్నాడు. అయినా సరే తోడుగా పెట్టుకున్నాడు ఎలియాజరుని. ఇద్దరు, అంటే ఒక పని చేయాలంటే ఇద్దరు ఆలోచన కావాలి. ఇలా చేద్దామా, లేదు ఇలా చేద్దాం, సజెషన్స్ ఇవ్వాలి కదా. అలా జరిగించారు. అందరికీ వారి గోత్రాలకు వచ్చాయి. ఇది 9 గోత్రాల వారికి. ఆయన పంచింది 2 గోత్రాల వారికి. ఇప్పుడు 9 గోత్రాల్లో నుండి అర్ధ గోత్రం వారికి రావాలి, 2 గోత్రాల నుంచి అర్ధ గోత్రం రావాలి. అర్ధ గోత్రం అనగానే బైబిల్లో కనపడగానే బింబేలెత్తిపోవద్దు. అర్ధ గోత్రం అంటే లేవి గోత్రాన్ని ఈ యోర్దానికి తూర్పున పొందుకున్నటువంటి గాదీలు కానీ రూబేనీలు కానీ వాళ్ళకు దక్కిన దాంట్లో సగం అర్థం. ఈ 11 గోత్రాలు, మిగతా 11 గోత్రాల వారిలో సగం మళ్ళీ వీరికి రావాలి. అంటే ఇప్పుడు లేవి గోత్రానికి తూర్పున భాగం ఉంది, పడమర భాగం ఉంది. అర్ధ గోత్రము అనగానే లేవీలకి వాళ్ళు ఇవ్వవలసింది. లేవీలకి పంపకాలలో భాగాలు లేవు, వాటాలు లేవు, వీళ్ళే ఇవ్వాలి. 11 గోత్రాల వారు కష్టపడాలి, వారికి వచ్చిన దానిని లేవి గోత్రానికి పంచాలి. ఇప్పుడు 12 గోత్రాలకు పనిచేసి మళ్ళీ లేవి గోత్రానికి ఇవ్వటం కాదు. లేవి గోత్రాన్ని పక్కన పెట్టి 11 గోత్రాలకి మోషే చెప్పినట్టుగా తూర్పున 2 గోత్రాలకి గాదీలు కానివ్వండి, రూబేనీలు కానివ్వండి, ఇక మిగతా 9 గోత్రాలకు ఇటు పంచి, ఈ దీంట్లో వాళ్ళకున్న దాంట్లో సగం, వీళ్ళకున్న దాంట్లో సగం తిరిగి లేవీలకి ఇవ్వాలి. ఇది నిబంధన. ఎందుకంటే లేవీలు యాజక ధర్మం చేసేవాళ్ళు కాబట్టి ఆ యాజకులకి వీళ్ళే సాధాలి, వీళ్ళలో నుంచి ఇవ్వాలి కాబట్టి ఇది కనుక ఇది 2 + 11, ఈ 9 11, ఒక గోత్రం లేవి గోత్రం. సో 12 కంప్లీట్ అయిపోయినాయి. అందుకనే మనకు బైబిల్లో 9.5 గోత్రాలు 2.5 గోత్రాలు కనబడుతూ ఉంటుంది. కంగారు పడవలసిన అవసరం లేదు. అర్ధ గోత్రం అంటే ఇది ఎక్కడ గోత్రం స్వామి అనుకోమాకండి. ఇదే పంపకం. సగం ఇవ్వాలి, అర్ధ గోత్రం. ఒక గోత్రానికి పేరు చెప్పట్ల, ఒక గోత్రానికి సగం ఇవ్వాలి, ఒక గోత్రానికి సగం ఇవ్వాలి. కనుక అర్ధ గోత్రము. కనుక బైబిల్లో మనకు అప్పుడప్పుడు 9.5 గోత్రాలు 2.5 గోత్రాలు వస్తుంది. కనుక 2.5 గోత్రాలకు పంచే భాగ్యం మోషే గారు తీసుకున్నారు. 9.5 గోత్రాలకు పంచే భాగ్యాన్ని దేవుడు యెహోషువకి ఇచ్చాడు. చాలా నిబద్ధత కలిగి సూపర్గా పంచారండి. పంపకం అయిపోయింది. ఇప్పుడు పంపకం అయిపోయింది, జనాలు బాగా పెరుగుతారు కదా. మరి జనాలు పెరిగినప్పుడు గొడవలు వస్తుంటాయి, లేదా చిన్న ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఏదన్నా జరుగుతుంటాయి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మరలా చెప్పాడు. ఏమని? ఒక్కసారి మోషే చెప్పింది జ్ఞాపకం తెచ్చుకో. ఆశ్రయపురం
ద్వితీయోపదేశకాండం చెప్పాను నీకు. ఆశ్రయపురం గుర్తుంది కదా. ఆశ్రయపురాలను మళ్ళీ ఇప్పుడు నువ్వు చేయాలి. ఇక్కడ ఈ ఆశ్రయపుర ప్రత్యేకత ఏంటంటే, ఈ పంపకాల కన్నా అయిపోయినాక జనాలు పెరుగుతున్నప్పుడు ఏదన్నా సంథింగ్ ప్రాబ్లం వచ్చి ఒక వ్యక్తి మర్డర్ చేస్తే అది అన్ఎక్స్పెక్టెడా ఎక్స్పెక్టెడా అన్నది తర్వాత పక్కన పెట్టి జరిగిందనుకోండి, ఆ వ్యక్తిని మరొక వ్యక్తి చంపకుండగా ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళి ఉండాలి. ఆశ్రయపురాలు 6 పురాలు మీరు కట్టాలి. అక్కడికి వెళ్ళి మీరు ఉండాలి. ఆ పురములో ఏ పురంకైతే, అంటే పంపకంగా వచ్చేటువంటి పురాలలో 6 ఉన్నాయి కాబట్టి అక్కడ యాజకుడుగా ఎవరున్నారో ఆ యాజకుడు దగ్గర నువ్వు ఉండాలి. ఆ యాజకుడు చనిపోయేంత వరకు అక్కడే ఉండాలి. ఇది నిబంధన. ఈలోపు ఆ యాజకుడు ఎంక్వైరీ చేసి ఇది తప్పుగా జరిగిందా, పొరపాటున జరిగిందా, మరొకటి జరిగిందా అని నిర్ధారించి దానికి తగిలినటువంటి శిక్ష తర్వాత పడిద్ది. కాబట్టి ఆ తొందరలో మళ్ళా కక్ష పెట్టి ఇంకా వేరే వాళ్ళు చంపకుండగా, అంటే హత్యలు జరగకుండగా ఇవన్నీ కట్టుదిట్టంగా కావాలంటే ఆశ్రయపురాలు కావాలి అని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరికి? ఈయనకి. పలా దాంట్లో ఏంటి, ఈ తప్పు చేసి ఏదైనా హత్య చేసి ఇట్లా పోయినవాడు ఏం చేయాలి తెలుసా? ఆ ప్రాంతం, నువ్వు వెళ్ళిన ప్రాంతంలో అయ్యగారు ఉంటే, యాజకుడు ఉంటే, ఆ యాజకుడు చనిపోయేంత వరకు మళ్ళీ అక్కడే ఉండాలి. తిరిగి మళ్ళీ నీ ఇంటికో మళ్ళీ వెళ్ళడానికి వీల్లేదు. ఇది నిబంధన. హత్యకు ప్రతి హత్య జరగకూడదు. నువ్వు చేసింది తప్ప ఒప్ప అని తీర్పులోకి వచ్చిన తర్వాత, ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు దాన్ని బట్టి శిక్ష. హంతకుడువా, నరహంతకుడువా, లేకపోతే పొరపాటు జరిగిందా, ఇవన్నీ జరగాలి. కాబట్టే వీటికి కొరకు ఆశ్రయపురాలని నువ్వు ఏర్పాటు చేయాలి యెహోషువ అని చెప్పాడు. 5 పాయింట్ అదే. ఆశ్రయపురాలు మనకు 20వ అధ్యాయం, ఇప్పుడు చెప్పిన సారమంతా 20వ అధ్యాయము 1 నుంచి 9 వరకు మీకు కనబడుతుంది. అక్కడ అంతే ఉన్నాయి రెఫరెన్స్లు. అక్కడ దాని భావం అదే. ఆశ్రయపురం అంటే తలదాసుకోవటం. ఏదైనా తప్పు జరిగిపోయింది అనుకో, అక్కడికి తలదాసుకోవటం, దాంట్లోంచి బయటికి రావద్దు. పైగా ఆ అయ్యగారు చనిపోయేంతవరకు ఉండాలి. మళ్ళీ నువ్వు ఈ లోపల నీ మీద మంచో చెడు ఆయన చూస్తూ ఉంటాడు. కనుక ఇంత నిబంధనతో నువ్వు ఆశ్రయపురాలు మోషే గారు చేసినట్టుగా నువ్వు కూడా చెయ్యాలి. మేలు కోసం చెబుతున్నాడు, ముందు జాగ్రత్త కోసం. 6వ పాయింట్, లేవీలకు పట్టణాలు. ఇప్పుడు పంపకం వచ్చింది కదండి. మరి గాదీలు కానివ్వండి, రూబేనీలు కానివ్వండి, వీళ్ళ దాంట్లో సగం ఇచ్చారు. మిగతా 11 గోత్రాల్లో సగం వచ్చింది. ఆ సగంలో పల్లెలు, పట్టణాలు, ఆ ప్రహారీలు, ఆ ఊర్లు, ఆ ల్యాండ్, అవి మొత్తం ఎంతెంత వచ్చిందో లిస్ట్ చెప్తున్నాడు. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 1, 2, 3 వచనములు. లేవీల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి షిలోములో యాజకుడైన ఎలియాజరు నొద్దకును, నూను కుమారుడైన యెహోషువ నొద్దకును, ఇశ్రాయేలు గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యొద్దకు వచ్చి, మాకు కావాలి ఇప్పుడు షెల్టర్, మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇయ్యవలెనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిననగా, అయ్యా మేము ఉండటానికి పురములు, మా పశువుల మేతకి స్థలాలు. మరి ఆనాడు మోషే గారు చెప్పారు కదయ్యా, మాకు పంపకం మీరేం పంచలేదు, అది ధర్మమే, మరి మేము ఉండాలి కదా, మా గోత్రం కూడా పిల్లలు వస్తున్నారు, వాళ్ళకి కావాలి కదా అన్నప్పుడు మీకెందుకు ఇవ్వాలి పోనివా సగం. ఒక గోత్రానికి 100 ఎకరాలు వచ్చింది అనుకోండి, ఆ 100లో ఇప్పుడు 10 మంది అనుకోండి, ఆ 10 మంది మనిషికి ఇంతంత ఇవ్వాలి. ఇగో ఈ భాగం మేము 10 మంది కలిసి ఈ భాగం ఇస్తున్నాం, ఇది మీది. అట్లా ఇగో రూబేనీయులు ఇది, ఇగో ఎఫ్రాయిమీయులు ఇది, ఇస్సాకారు గోత్రం ఇది, మనస్సే ఇది. అట్లా మీకు వచ్చిన దాంట్లో ఇగో ఈ బిట్టి మీది, ఈ బిట్టి మీది, ఈ బిట్టి మీది. ఇవి పురాలు, పశువులకి స్థలాలు. ఇవన్నీ కూడా లేవీలు ఎక్కడికి వచ్చారు? అయ్యగారి దగ్గరికి వచ్చారు, నూను కుమార్ దగ్గరికి వచ్చారు, ఇశ్రాయేల్ పెద్దల దగ్గరికి వచ్చారు. పంపకాలు తీసుకున్నారు కదా పెద్దలందరూ కూడబెట్టి అయ్యగారిని
యెహోషువని పెట్టి ఆ గోత్ర ప్రముఖులను కూర్చోబెట్టి, అయ్యా మరి మోషే చెప్పాడు కదా మనకి మార్గంలో వచ్చేటప్పుడు, మరి మా సంగతి ఏంటి, మరి మాకు పిల్లలు ఉన్నారు, మాకు ఉంది కదా, మేము మీలో ఒకళ్ళమే కదా. రైట్, మంచిది. వీళ్ళంతా ఎవరు? ఒక తండ్రి బిడ్డలు. ఒక తండ్రి బిడ్డలు పెరుక్కుంటూ 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 వచ్చేసారు. 12 గోత్రాలు యాకోబు గర్భాన 12 గోత్రాల పిల్లలు వీళ్ళంతా పెద్దలు వచ్చేసారు. అంటే ఒక తండ్రి బిడ్డలు. ఒక తండ్రి బిడ్డలకి దేవుడు ఇస్తానన్నది మోషే ఎక్కడ స్వార్థం లేకుండా పంచాడు. అందరూ హ్యాపీగా ఉన్నారా? అందరూ హ్యాపీగా ఉన్నారు. 12 గోత్రాల వారు విత్ లేవి గోత్రంతో సహా ఆల్ హ్యాపీస్. ఎంత జాగ్రత్తగా పంచారో మీరు చూసారండి. అసలు ఆ పంపకం నిజంగా బైబిల్ తెలిస్తేనే భూమిని కానీ ఇండ్లు కానీ పంచగలమండి, లేకపోతే పంచలేం. అది పంచుకోవడం చేతగాక ఈ రోజుని తీసుకెళ్ళి కోర్టులో పడేస్తుంటారు. ఆడెవడో న్యాయం చెబుతాడు, వాడేం చెబుతాడు, రేపు రా అంటాడు. సంవత్సరం 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఆడ సొమ్మేం పోయింది. అంతే. ఆడుద్దేశం ఏంటి? ఒక్కటే, ఒక తండ్రికి పుట్టిన వాళ్ళు పంపకం కొరకు కోర్టుకు రావడం ఏంటి అసలు? చెత్త కాకపోతే న్యాయస్థానం ఎందుకు రావాలి అంటే, వీళ్ళు కూర్చొని ఆలోచించుకొని ఎవరికోడు తీసుకోడా. కోర్టుకు వస్తే కోర్టు ఏం చేసేది? 30 ఏళ్ళైనా సరే సాగు, దాని సొమ్ము కాదు కదా. వీళ్ళకి బుద్ధి రావాలి. వీళ్ళ పిల్లగాళ్ళు ముసలు అయిపోతారు, వాళ్ళ పిల్లగాళ్ళు ముసలు అవుతారు. చివరికి అది ఎటు కాకుండా బీడు పట్టిపోద్ది. ఆ తర్వాత భూసేకరణ చట్టం వచ్చింది. ఇది ఎవరిదిరా అంటే, ఇది ముత్తాతల మంగోలీ గాడిది, ఈ తాతకి సెంగోలీ గాడిది. ఆ తర్వాత లికేషన్ తేడా వస్తాయి, తర్వాత నెంబర్స్ తేడా వస్తాయి, ఆ తర్వాత బోళ్ళంత నొప్పి వచ్చింది. పంపకం శాతగాక కోర్టులోకి వెళితే ఇంత ఉంది. కోర్టు ఎప్పుడు పంచదండి. కోర్టు ఒక్కటాల్సింది. అసలు ఇక్కడ దాకా రావటమే తప్పు. వచ్చారంటే శిక్ష అనుభవించి తీరాల్సిందే. అంతే. వాయిదా వేస్తున్నా ఏంటమ్మా, హియరింగ్కి వచ్చేద్ది. అయ్యా భూభాగంలో ఎట్లా అన్నదమ్ములు కేసు ఉన్నారే, ఓకే ఇప్పుడు జనవరి నెల కదా, సరే ఏప్రిల్ 3 తారీఖు రమ్మను. అంతే, 3 తారీఖు అయిపోయింది. ఇక ఏప్రిల్ 3 దాకా గోలు గిల్లుకోవటమే. ఏం చెప్పింది ఆ కోర్టుని? ఏం చెప్పిందిరా? ఎప్పుడు కూడా అక్కడ దాకా వెళ్ళడానికి వెళ్ళేదండి. మన దగ్గరే పంపకాలు అయిపోవాలి, లేకపోతే లిటిగేషన్కి వెళ్ళిపోతుంటుంది ల్యాండ్. అట్లా ఎన్ని ఉన్నాయి చేస్తారో, ఎన్ని కోర్టు కేసులు ఉన్నాయండి. వాడు ఒక్కటే, వాడు సొమ్మేం పోయిందండి. ఆగస్టులో రా అంటాడు, జనవరిలో పోయింది, మనల్ని ఆగస్టు రా అంటాడు. ఆగస్టు ఎప్పుడు వచ్చి దాని సత్తా బతుకుతా సగం చచ్చిపోతాం. కనుక దేవుడు పంచుతున్నప్పుడు ఒక్కటే, సరే తీరావై తీసుకో, నాకేదో ఒకటి ఉంటుందిలే తీసుకుందాం, అయిపోయి ఫినిష్. బైబిల్ నేర్పుతున్న మహాజ్ఞానం నేటి కాలానికి ప్రియమైన దేవుని పిల్లారా. అంతే. ఈ 12 గోత్రాల వారు కనాను పంచుకున్నారు. లేవీలకు ఇవ్వలేదు కాబట్టి వచ్చి అడిగారు, ఇచ్చేశారు. అంత హ్యాపీ సార్, అంత హ్యాపీస్. 7వ పాయింట్, తూర్పు ప్రాంత గోత్రం వారికి స్వాస్థ్యాన్ని తిరిగి మళ్ళీ తీసుకోవటం అనమాట. 7వ పాయింట్లోకి వెళ్తున్నాం మనం. 22వ అధ్యాయము 1 నుంచి 6 వరకు. తూర్పు ప్రాంతాల గోత్రాలను వారి స్వాస్థ్యము తిరిగి వెళ్ళటం, అది పంచుకున్నారు కదా. ఇప్పుడు వెళ్ళిపోతారు. యుద్ధానికి అవతల తూర్పు, యుద్ధానికి అవతల పడమర. కనుక ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. ఇంకా ఎవరో ఈ రూబెనీలు, గాదీలు. రైట్, ఓకే. మనిషి అర్ధగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లనే, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతయు మీరు చేసి ఉన్నారు, మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో. మనష్షే అర్ధగోత్రం అనగానే, మనష్షే అర్ధగోత్రం అంటే మనష్షే అర్ధగోత్రం కాదు, రూబేనీలను, గాదీలను, మనష్షే అది అర్ధగోత్రం వారిని. ఇప్పుడు 3 పిలుస్తున్నాడు ఇక్కడ. మనస్సే అర్ధగోత్రం కానీ, ఇప్పుడు మనస్సే అర్ధగోత్రం అంటే సగం గోత్రం అట్లా కాదు. ఓకే, కలిపి చదువుకోవటానికి లేదు, అందుకే చెప్తున్నది. రూబేనీలు, గాదీలు, మనస్సే అర్ధగోత్రం వారిని 4 పిలిపించి యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతయు మీరు చేసి ఉన్నారు, మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట విని ఉన్నారు. బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడవక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. అంటే మీరంతా కలిసే ఉన్నారు చెప్తున్నాడు. ఇప్పుడు మీరు వెళ్ళిపోవాలి కదా. మరి ఇప్పుడు కనాను నుంచి మీరు తూర్పుకి వెళ్ళిపోవాలా?
ఇప్పుడు కలుస్తున్నారు కాబట్టి చెబుతున్నాడు, కలిసి ఉన్నారు కాబట్టి. ఓకే. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి ఉన్నాడు. అబ్బా, చూసారండి, అంటే ఇంతవరకు కలిసినటువంటి వారు ఒక్కసారి భూభాగాలు పంపకం వచ్చిన తర్వాత విడిపోతుంటే వాళ్ళు తట్టుకోలేకపోయారంట అండి. అయ్యో, వెళ్ళిపోతున్నారు మనలోంచి తూర్పుకి అవతల. ఇప్పుడు వీళ్ళ పొద్దాకలు చూడాలంటే యోర్దాను దాటిపోవాలి. యోర్దాన్ అంటే ఏమైనా పిల్లకాలం అనుకుంటున్నారా? యోర్దాన్ నది దాటిపోవాలి. అది ఎప్పుడు పొంగిద్దో ఎప్పుడు ఉంటుందో కూడా తెలియదు. అంత పెద్ద డేంజర్స్ నదిలో నుంచి వెళ్ళిపోవాలా అంటే ఒకే ప్రాంతంలో ఉన్న బిడ్డలు, తమ్ముడు, పెద్దవాళ్ళు, రూబేన్ అంటే పెద్దోడు, ఆ పెద్దోడు అట్లా వెళ్ళిపోతుంటే మిగతా వాళ్ళు ఎంత నెమ్మది అంటే ఆ బాధని వర్ణించడం కష్టమవుతుంది. అంటే అంత బాగున్నారు, అన్నదమ్ముల ఐక్యత అంత బాగుంది అని చెబుతున్నాడు. నెమ్మది కలగజేసి ఉన్నాడు. నెమ్మది అంటే కాస్త సరేరా అవతలే కదా ఉంది, వచ్చి చూద్దాం ఎప్పుడన్నా, అది. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన మోషే యోర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశంలో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. మోసే ఇచ్చాడు కదా, పంచాడు కదా, వెళ్ళిపోండి. అయితే మళ్ళా చెప్తున్నాడు, అయితే అంటే ఇప్పటి వరకు కలిసి ఉన్నాం కాబట్టి చిన్నోడు తప్పు చేసినా, మధ్యోడు గద్దించినా, పెద్దోడు ఏదన్నా బాగా నడిచిపోయి ఒక కుటుంబంగా చాలా బాగున్నారు. ఇప్పుడు స్వతంత్రం వస్తుంది. స్వతంత్రం రావడంతోనే కొత్త కొత్త అలవాట్లు వస్తాయండి. ఇప్పుడు అమ్మా నాన్న దగ్గర ఉన్నాం అనుకోండి, ఏమండి, పెద్దగా భయపడడానికి, ఏదైనా చేయడానికి భయపడుతుంటాం. స్వతంత్రం వచ్చిందనుకోండి, ఏం చేస్తే ఏంట్రా, అలా ఉంటుంది. అంటే స్వతంత్రం అన్నది మనిషిని ఆగం చేస్తుంది. అర్థం కాకపోతే ఆగమైపోతాడు. అమ్మా నాయనకి భయపడటం వేరుంటుంది. అమ్మా నాయన ఇప్పుడు చెప్పేవాడు లేడు, అన్నలకు దూరం, ఎవడిల్లు వాడికి అయినప్పుడు ఆడిష్టం, ఆడికి ఇంకా కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త స్నేహాలు, తిరిగి మరలా ఎక్కడ వెళ్తారో అని. అయితే మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతో, ఈ పదాలు ఎందుకు వాడాల్సి వచ్చిందండి? అసలుకి విడిపోతున్నారు. విడిపోయినప్పుడు ఇంకా చెప్పేవాడు ఎవడు ఉంటాడు? ఎవడి సంసారం వాడికైంది అనుకోండి, ఇంకెవడి మాట వినడు. నాకు మా తాత పంపకంలో 50 ఎకరాలు వచ్చింది, నన్ను ఎవడేం పీకుతాడు అనుకుంటాడు. ఇంకంతే. అప్పుడు నాన్న గద్దిస్తాడు పొలానికి పోకపోతే, ఇట్లా బాధ ఉంటుంది. ఇప్పుడు స్వతంత్రం రావడంతోనే కొమ్ములు వచ్చేస్తాయి. కొమ్ములు వచ్చినప్పుడు వాళ్ళు హాని చేసుకుంటారు, దేవుని దృష్టిలో వాళ్ళు బలహీనంగా వెళ్ళిపోతారు అని మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించొచ్చు, ఆయనను హత్తుకొని సేవించుచు యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినటువంటి ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. అతడు ఇలాగూ చెప్పిన తర్వాత వారిని దీవించి వెళ్ళనంపగా వారు తమ నివాసములకు వెళ్ళిరి. ఇది అండర్లైన్ చేయాలి. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, ఇది అండర్లైన్ కావాలి మనకి. అది ఇది అండర్లైన్ కావాలి. మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును నీ పూర్ణాత్మతోనూ పూర్ణ హృదయముతోనూ, అది పూర్ణాత్మతో పూర్ణ హృదయముతో. మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మం ఒకటి ఉంది, దేవుడు రాయించిన ధర్మశాస్త్రం ఒకటి ఉంది. ఇది ఎక్కడైనా సరే డిస్టర్బెన్స్ అయిందనుకో, కథం అవటం ఏంటి, అయిపోయింది. అంతే. అందుకే ఆ పాయింట్ అవుట్ చేస్తున్నాడు. మనం కూడా చాలాసార్లు రే జాగ్రత్త అని చెబుతుంటాం. ఎందుకు? అనుభవం కాబట్టి. ఏదో కోతేశాలు ఎత్తుంటారు, లేకపోతే ఏదో చేస్తుంటారు. అందుకే ఎప్పుడు చెబుతుంటా పిల్లకి రే జాగ్రత్త అంటుంటా. ఎందుకంటే అంతే. నేను మొన్న ఒక డబ్బా కొత్తున్నా, నాకు తెలుసు అది కట్ అవ్వదని తెలుసు, నాకు కట్ అవ్వదు, చేయి దిగుతుంది తెలుసు నాకు. అన్నేంట్రా ఊరికే డబ్బా గురించి పెట్టి మాట్లాడుతున్నాడు. అది డబ్బా కాదురా నాయన, అది ఆ ప్లాస్టిక్ థిక్నెస్ నైఫర్ని, ఆ షార్ప్నెస్ని కూడా పక్కకు నెట్టగలిగినటువంటి ఆ కెమికల్ ఉంటుంది దాంట్లో డబ్బాలో. నాకు దాని గురించి తెలుసు కనుక నేను కట్ చేసిన కొద్ది వరకు వాళ్ళకి ఇచ్చిన. అంతే, ఇద్దరు తీసుకున్నారు మనం ముదుర్లు. ఒకరికి ఏడ దిగింది, ఒకరికి ఏడ దిగింది. ఎందుకు నాకు తెలియదా?
అందుకే చెప్తుంటే ఇప్పుడు కూడా. కనుక ఇక్కడ ఈ పదాన్ని దేవుడు రాయించాడంటే ఇక తర్వాత వారు ఎలా అయిపోయారో మనకు రాబోతున్నటువంటి గ్రంథాల్లో చాలా క్షుణ్ణంగా ఆలోచించగలము. ఇది అండర్లైన్ చేసుకుని పెట్టుకోవాలి. ఫస్ట్ అయిపోయింది, పంపకం అయిపోయింది, తూర్పుకి వెళ్తున్నారు కదా నాన్న, ఓకే మీ తమ్ముడు అంత బాగా మంచిగా ఉన్నది, బాగానే ఉంది. కానీ ఇప్పుడు మీరు వెళ్తున్నప్పుడు యెహోవాను హత్తుకోవటంలో కానీ మోషేకి మీకు ఆజ్ఞాపించిన ధర్మాన్ని కానీ ధర్మశాస్త్రాన్ని కానీ పాటించడంలో కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. ప్రార్థన చేశాడు, పంపిస్తాం. మనం కూడా అంతే, వాక్యం చెప్పినాక ప్రార్థన చేసి పంపిస్తాం అంతే. ప్రార్థన కానీ వాక్యానికి కానీ విలువిచ్చామనుకోండి, అది మనసులో రివీల్ అవుతూ ఉన్నప్పుడు తిరిగి దాన్ని మళ్ళీ మనం స్టోర్ చేసుకుంటాం. ఇంత వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన వచ్చింది, ప్రార్థన వచ్చిందంటే తిరిగి మళ్ళీ మనం ఇక్కడికి వస్తామని వచ్చిందా లేదా సంపేతనం వచ్చిందా? ఇక్కడికి వస్తామని వచ్చింది. కనుక జాగ్రత్త. ఆ ప్రార్థనలో దేవుడు వాక్యములో తన ఉద్దేశాన్ని చెబుతాడు, ప్రార్థనలో ఆశీర్వాదం చెబుతాడు. ఈ రెండు పుచ్చుకొని మళ్ళీ మనం వచ్చే సమయానికి ఎలా వస్తున్నామయ్యా అంటే ఎగ్జైటింగ్గా వస్తున్నామా, లేకపోతే డిస్టర్బెన్స్లో వస్తున్నామా, లేకపోతే మరొక దాంట్లో వస్తున్నామా, లేకపోతే పొరపాటు అయిపోయింది వస్తున్నామా, ఎలా వస్తున్నామంటే ఆనాటి వారి మనస్తత్వానికి ఈనాటి మనుషుల మనస్తత్వానికి ఏమీ తేడా లేదండి, ఏమీ తేడా లేదు. ఈ ప్రసంగం చేయాలంటే నేను ఫస్ట్ బైబిల్ చదువుకోవాలి, తర్వాత పాయింట్ అవుట్లు చేయాలి, తర్వాత మళ్ళీ చదువుకోవాలి, మళ్ళీ దాన్ని జాగ్రత్తగా రఫ్గా రాయాలి, మళ్ళీ దాన్ని ఫేర్ చేయాలి, ఏడకి వచ్చిన తర్వాత మళ్ళీ చదవాలి, లేదంటే ఇంట్లో ఉంటే మళ్ళీ చదువుకోవాలి. ఇన్నిసార్లు చదువుతుంటా కాబట్టే మరొక ఆలోచించడానికి నాకు అవకాశం లేదు. వచ్చామా, విన్నామా, బైబిల్ని ఎలా కొట్టేశామా, వెళ్ళిపోయామా, వెంటనే దెయ్యం. బైబిల్ మూస్తున్నప్పుడు మూసుడు కూడా మనకి మైనసేనండి. మనం ఎలా అని జిప్పుని ఇలా అంటుంటాం. అదే ఇప్పుడు 1000 రూపాయలు 1,00,000 రూపాయలు బ్యాగ్లో పెట్టాలనుకో, జిప్పు పెట్టి చిన్నగా చూస్తా. బైబిల్ అనుకో జిప్పు ఫెయిల్ అయిందా, 5 రూపాయలతో అతలే అంటుంటాం మనం. బలుపు బైబిల్ మూయటం కూడా రాదా మనకి? అసలు క్రైస్తవులకి ఏది రాదు. తినబడి తింటారు, పంది మాసం తినమని చెప్పం కదా, అది కూడా తింటారు. అది ఎందుకు? మనస్తత్వాలు మారవా? మారవు. ఎందుకంటే వాక్యం మనసులోకి వెళ్ళలేదు కదా. ఇజ్రాయెల్కి ఇంత జాగ్రత్తగా కనానునిచ్చి పంపకాలు జరిగిన తర్వాత తిరిగి మరలా బహువృద్ధుడైనటువంటి ఆయన మోషే ధర్మశాస్త్రాన్ని ధర్మాన్ని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మీరు దేవుణ్ణి హత్తుకొని సేవించాలి అన్నప్పుడు దేవుణ్ణి హత్తుకోవటం అంటే వాక్యం నెమరవేసుకోవటం, వాక్యం నెమరవేసుకోవటం. శుక్రవారం వాక్యం వస్తుందంటే 5 రోజుల పాటు ఎలా నెమర వేస్తుంది తెలుసా? వర్క్లో కూడా ఇంత డబ్బాలు రాసుకుంటూ ఉంటాను నేను. మీకు తెలియదు అసలు నా గురించి. నాతో ట్రావెల్ చేస్తే మీకు అర్థమవుద్ది. మీ పనులు మీ బిజీ, మీ అయ్యగారు ఆడిపోతే వాడు మీకు ఎందుకులే కానీ, ఆడి గురించి మీకు ఎందుకులే కానీ, మీకు వాక్యం చెప్తే సార్ కానీ మీరు చూడాలి. అసలు నా క్యారెక్టర్ మీరు చూడాలి. అది ఇంత డబ్బాలు కొంటుంటా, రోజుకు ఒక 3-4 గంట రాస్తూనే ఉంటా. అంటే ఆలోచనని డైవర్ట్ చేయడానికి అవకాశం లేదా అంటే లేదు. ఇంకా నాకు ఈ ఆలోచన మొత్తం నిలబడితేనే మీకు ఇంత వాక్యం చెప్పగలను నేను. లేకపోతే మీకులాగే బైబిల్ మూసేసి వెళ్ళిపోయానుకోండి, ఇక అంతే, ఇంకా అటే పోద్ది. ఇంకా అది అప్పుడు దాని బాధ్యత అనరు, ఏదో బిల్డప్ అంటారు అంతే. ఎలా ఆలోచిస్తుంది తెలుసా? అలా ఆలోచిస్తాం. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా ఆలోచిస్తాం కనుకనే దేవుడు ఇవన్నీ చూస్తాడండి. ఒక ప్రసంగం రావాలంటే ఎంత మామూలు విషయం కాదు అది. వచ్చిన తర్వాత దాన్ని మరలా నేను అప్లోడ్ వెంటనే ఇంటికి వెళ్ళిన 10 నిమిషాలకు అప్లోడ్ అయిపోద్ది, మీకు వచ్చేస్తుంటుంది. తర్వాత మళ్ళీ మీరు దాన్ని ధ్యానించుకుంటూ ఉంటే మీకు ఎంత ఆలోచన వచ్చింది. ఇక్కడ విన్నాం కాబట్టి రాసుకున్నాం కాబట్టి ఓకే, మా యెహోషువ గ్రంథం మాకు వచ్చింది కూడా. యెహోషువ గ్రంథం పైపేం చెబుతున్నా, లోపలికి ఇంకా దిగల. నేను నెక్స్ట్ ఇయర్ దిగుతాను లోపలికి. ఇప్పుడు మీకు జస్ట్ బైబిల్ ఇలా చదువుకుంటే అర్థమవుద్దన్న కాన్ఫిడెన్స్తో చెప్తున్నా అంతే. దాంట్లో ఏముందో దాని భావం ఏంటో చెప్పట్లా. కనుక ఈ ధర్మం, ఈ ధర్మశాస్త్రం మీరు సేవించాలి, హత్తుకోవాలి. సేవించటం అంటే ఏంటి? దేవుణ్ణి సేవించటం అంటే ఏంటి? దేవుణ్ణి సేవించటం, దేవుణ్ణి సేవించటం, హత్తుకోవటం, సేవించటం, హత్తుకోవటం. ఈ రెండు ఈ రోజున క్రైస్తవ సమాజంలో మిస్ అయ్యేయండి. ఎస్పెషల్లీ క్రైస్తవులు అండి. టోటల్గా ఎక్కడ ప్రార్థన జరగనివ్వండి, వచ్చామా, విన్నామా, వెళ్ళిపోయామా అంతే. కానీ దేవుని మనసు అలా ఉండదండి.
దేవుని మనసు దగ్గర డబ్బులు లేవు, కానీ లేకపోతే మీరు ఎల్ఈడి మీద చూస్తారు అయ్యగారిని, కనబడ్డా అంత ఈజీగా మీకు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫిజికల్గా కనపడుతున్నా, రేపు ఎల్ఈడి మీద కనపడటమే. ఎందుకు? నాకు చాలా బాధ్యత ఉంది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, హత్తుకొని అంటే వాక్యం మెమరబుల్. వాక్యాన్ని ఎప్పుడు ధ్యానించుకుంటూ ఉంటే మరొక తలం కూడదండి. మనుషులతో మాట్లాడనుకోండి, మనుషులంతా పోరంబోకులు. ప్రియమైన దేవుని పిల్లారా, వాళ్ళతో ఏం మాట్లాడతామండి మనం? అసలుకి బయట వాడితో ఏం మాట్లాడతాం? వాడికి ఏం తెలుసు జ్ఞానం గురించి? వచ్చామా, ఈ జ్ఞానాన్ని విన్నామా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకున్నామా, మరొకసారి నెట్లోకి వెళ్ళిపోయాక మళ్ళీ చూసుకున్నామా? అట్లా కనీసం 4-5 సార్లు చూసామా ఒక ప్రసంగాన్ని అంటే ఒక్కసారి చూడటానికే బద్ధకం. ఎందుకంటే అయ్యగారు గంటన్నర చెబుతాడు, మనకి ఆడంటే టైం ఎక్కడ ఉంటుంది? ఏంటి వాట్సాప్లో పెట్టినా యూట్యూబ్లో పెట్టా కూడా చూడమా? ఒక్క ప్రసంగాన్ని ఇప్పటి వరకు మీలో ఒక్కరు ఒక్క ప్రసంగాన్ని 5 సార్లు చూసిన వాళ్ళు ఉండరు. నాకు తెలుసు ఆ విషయం. అది కన్నా 5 సార్లు చూసారా ఎవరన్నా? నేను ఎప్పుడు కావాలంటే ఇప్పుడు పక్కన పెట్టుకుని పడుకుని చూస్తుంటా. తెలుసు మీకు? ఎప్పుడు కావాలంటే అప్పుడు సెల్ ఓపెన్ చేసి పెట్టుకొని ఇక్కడ పడుకుంటా, చూస్తూ ఉంటా. చిత్తూరు ఫోన్ చేసిందా చూస్తుంటా, ఆ ఫోన్ చేయకుండా ఆమెతో మాట్లాడుతుంటా. ఏదో ఒకటి వింటూ ఉంటా. ఇప్పుడు నా ప్రసంగాలన్నా, నా ప్రసంగాలు కాదు, నాకు దేవుడు నేర్పిన ప్రసంగాలు. దాంట్లో ఇంకేమన్నా మెలిక తక్కువైందా? దాంట్లో ఇంకేమన్నా కంటెంట్ ఇంకేమన్నా చెప్పాల్సి ఉందా? ఈసారి ఇంకేమన్నా సరి చేసుకుందామా, లేదా ఇంకేమన్నా లోతు చెబుదామా? అట్లా జనవరి ప్రసంగం ఒక్కసారి కూడా చూసి ఉండవు. 100% చెప్పగలను నేను కూర్చొని. నేను చాలా కష్టం. ఒక్కొక్క ప్రసంగాన్ని మీరు 5 సార్లు అబౌవ్ చూడగలిగితే వాటిలో ఎంత కష్టం ఉందో అర్థమవుద్ది. వెళ్ళామా, వండుకున్నామా, తిన్నామా, పడుకున్నామా అంటే ఎప్పటికీ దేవుడికి ఉపయోగపడము. అది చెప్తున్నాడు ఆయన. హత్తుకొని అంటే అది దాని అర్థం. సేవించటం అంటే దేవుడి మాట వినటానికి వేగరపడి రావటమే. ఇది శుక్రవారం వస్తే ముందే చెప్తా, సాయంత్రం పిల్లలకి 6కి లేస్తా. శుక్రవారం దేవుడి పని ఉంది కాబట్టి 6ంటికి లేవాలా, 6:30కి రెడీ, టక్క ఫోన్ చేస్తుంటా. 7ంటికల్లా రెడీ అయిపోయి ఉంటా. అమ్మగారు లేస్తే రెడీ చేసిద్ది. అంతే, టైం చూస్తా. మధ్యలో మళ్ళీ చూసుకుంటా ఉంటా, మళ్ళీ ధ్యానిస్తూ ఉంటా. అటు కంపెనీ వర్క్కి తేడా రాకూడదు, ఇటు దేవుడి పనికి తేడా రాకూడదు. నలుగుతుంటుంది మనసు. అంటే మామూలు విషయం కాదు. ప్రియమైన దేవుని పిల్లారా, టైం అంటే టైమే. మళ్ళా టైం అంటే టైమే, టైం టు టైం. హత్తుకోవటం అంటే అది. సేవించటం అంటే ఇది. ఏగరపడి వచ్చేదాన్ని సేవించటం, దేవుణ్ణి సేవించటం అది. కాళ్ళు నీళ్ళు కడిగి నెత్తిమే పోసుకోవటం కాదు, భర్త కాళ్ళు కడిగి. అదే కదా సేవించటం అంటే. మన బయట సాంప్రదాయాలు అయ్యే కదండి, అది కాదు. హత్తుకొని ఎప్పుడు దైవధ్యానంలో ఉండండి. మరొక దుష్టుడు మనలోకి రావడానికి అవకాశం ఉండదండి. దైవ ధ్యానంలో మనం ఎక్కువ ఉండటాన మరొక ఆలోచన రాదు ఇంకా. అది లేకపోతే పడుతుంది. ఇక ముగించి వారిని ఆశీర్వదించి వాళ్ళ నివాసాలకి పంపించాడు. అంటే ఇప్పుడు ఏమైంది తెలుసా? అమ్మయ్య, ఇక మాకు స్వాతంత్రం వచ్చేసింది. ఇక్కడ మా అరుణ్ కుమార్ గారు లేరు, ఇక మా చర్చిలో ఉంటారు, ఆయన ఇంట్లో అయిపోయింది ఇక అంతే, పంపించేశాడు. ఇప్పుడు యెహోషువ వీడ్కోలు సందేశం అంటే తుది పలుకులు, మోషే తుది పలుకుల్లాగా యెహోషువ గారి వీడ్కోలు అంటే డిస్పర్స్. వెళ్తున్నారా తూర్పు ప్రాంతానికి, పశ్చిమకి వెళ్తున్నారా, హ్యాపీగా వెళ్తున్నారా? అయితే వీడ్కోలు సందేశం అక్కడ చెప్పాలి. మీకు వెళ్ళే ముందు చెప్పాలి కదండి, మరి చెప్పాలి. ఎందుకంటే మోషే గారి దగ్గర నేర్చుకున్నాడు. మరి మోషే గారి దగ్గర నేర్చుకున్నాడు కదా. మోషే తుది పలుకులు చివరిగా ఇజ్రాయెల్కి దీవిస్తూ ఏం చెప్పాడో యెహోషువ కూడా సేమ్ ప్యాటర్న్ని ఫాలో అవుతున్నాడు. అలాగే ఫాలో అవ్వాలి. ఎందుకంటే మోషేకి తోడై ఉన్నట్టుగా నీకు తోడై ఉంటా అన్నాడంటే సేమ్ అడుగులో అడుగేస్తున్నాడు అని అర్థం. అందుకే పాదము తొట్టిల్లదు, తొనకదో, బెనకదో. కాపరి నోట వచ్చే ప్రసంగం దాన్ని మనసులో పెట్టుకొని మనం ఇంటికి వెళ్ళి మన పనులకు వెళ్ళామనుకోండి, అసలు మనం ముట్టే ధైర్యం ఎవరు చేస్తాడు? ఒక ముట్టుడు మనకు దగ్గరకు వచ్చిందంటే, ఒక సమస్య మన తలంపు దగ్గర వచ్చిందంటే అక్కడ కాపరన్న లేకపోయి ఉండాలి, దేవుడి మాటన్న దూరమై ఉండాలి. 2 ఉండాలి.
ఆ రెండు లేనప్పుడు ఖచ్చితంగా అటాక్ అవుతుంది, లైఫ్ స్పాయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా క్రైస్తవ్యానికి ఇదే జరుగుతుంది. అందుకే తుది పలుకులు మరలా పిల్లగాళ్ళలో చిన్నప్పటి నుంచి బాగా చేస్తాం, ఏం కాడో చేస్తాం, అంత బాగా చెప్తాం. పెళ్ళి అయిపోయిన తర్వాత కారులో ఎక్కినా కూడా లాస్ట్ 2 మాటలు చెప్తాం. అలాంటి మాటలు ఎన్ని చెప్పటమో, వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చి వెళ్ళిపోయేంత వరకు లాస్ట్లో మళ్ళీ 2 మాటలు చెప్తాం. అమ్మ అడ్జస్ట్మెంట్ చేసుకోమ్మా, ఎట్లుంటుందమ్మా, నేను అడ్జస్ట్మెంట్ చేసుకొని చెప్పను, వాడెవరు అడ్జస్ట్మెంట్ చేయడానికి, అదేం మాట అసలుకి. అడ్జస్ట్మెంట్ చేసుకోవడం ఇదేంది, అడ్జస్ట్మెంట్ చేసుకోవడం ఏంటి అసలుకి? అడ్జస్ట్మెంట్ మనం చేసి పెట్టాలి. వాళ్ళు ఎలా చేసుకుంటారండి అసలుకి? పసిపిల్లలు వాళ్ళు పెళ్ళి అంటే వాళ్ళకి ఏం తెలిసింది, వాళ్ళకి ఏం చేసి అడ్జస్ట్మెంట్ వాళ్ళు చేసుకోకూడదు, మనమే చేయాలి అడ్జస్ట్మెంట్. అందుకనే మన సరౌండింగ్స్లోనే ఉండాలి ఎవడైనా సరే, అది అడ్జస్ట్మెంట్ అంటే. అప్పుడు వాడు తిడదామన్నా భయపడతాడు, అందామన్నా భయపడతాడు. ఎందుకు? ఆడు మంచోడు కాదురా బాబు, వాక్యం దిగిండంటే ఆడు మంచోడు కాదురా బాబు. పిల్లగాలు సేఫ్. నిజంగా తల్లిదండ్రులకి నిజంగా బుద్ధి ఉండదండి. వీళ్ళు కంటారు కానండి, వాళ్ళు సాత్వరాత్మైన దేవుని పిల్లరా అడ్జస్ట్మెంట్ చేసుకో. అసలు ఈ పదం డిక్షనరీలో పనిచేయదండి అసలు. అది దేవుని సంకల్పం, ఈ పదాలు ఉండవండి. మీకు ఇది బాగా అర్థమైద్ది, రూతులో అర్థమైద్ది అండి అడ్జస్ట్మెంట్. అసలు అడ్జస్ట్మెంట్ కనపట్ల అక్కడ. మనకు తెలియకుండా మన జీవితాలు లాగం చేసుకుంటాం, పిల్లల జీవితాలు లాగం చేస్తాం, అందరి జీవితాలు లాగం చేస్తాం, సురకానందం పొందుకుంటాం ఈ లోకం నుంచి. ఎవరికి 5 పైసలకి శుద్ధ ముక్క పని చేయకుండా లైఫ్ ముగించుకొని వెళ్ళిపోతుంటాం. ఇదేం జీవితం అండి అసలుకి? కొడితే కొమ్మస్థానం కూర్చోవాలి అంతే. పిల్లల్ని కనాలనుకుంటే వాళ్ళు అలాగే పెంచాలి, ఒక భరోసా వాళ్ళకి అంతే. ముక్కు మొక్క తెలియకుండా ఆడుకో పంపించి వీళ్ళు తప్పలేదు. ఆడుకో ఎందుకు పంపిస్తాం మనం? అంత ధైర్యం ఎందుకు చేస్తాం? అలా చేయవు అసలు ఎప్పుడు కూడా. అది మరి బైబిల్ ప్రకారం తెచ్చుకోవాలి కదండి, బైబిల్ ప్రకారమే తేవాలి, బైబిల్ ప్రకారమే చదవాలి. కానీ వాళ్ళు కంటి ముందు ఉండాలి. కంటి ముందు లేకపోతే కష్టం అండి. పిల్లలు చెప్తే ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మనకు అన్నీ గుర్తొస్తుంటాయి కదండి. మరి ఆడపిల్లలకు రావాలి, ఏడు నుంచి ఆడబోవాలి, ఆడపిల్లే ఇవన్నీ వస్తాయి కదా. చెప్తా ఒకరోజు ఎప్పుడన్నా వస్తే ఇవన్నీ అయిపోయినాక ఆ కాన్సెప్ట్ కూడా మాట్లాడదాం. కానీ కనుక వెళ్దాం. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 1-2 వచనములు. చుట్టూనున్న వారి శత్రువుల్లో ఎవరిని వారి మీదకి రాకుండా యెహోవా ఇశ్రాయేలుకు నెమ్మది కలగజేసిన మీదట అనేక దినములైన తర్వాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయను. అప్పుడు అతడు మొదలు పెడుతున్నాడు, నేను బహు సంవత్సరములు గడిచాను. ఇప్పుడు అందరూ వచ్చారు. మీ పక్షాన యుద్ధం చేసింది యెహోషువని నేను కాదు. నన్ను దృష్టిలో పెట్టుకోమాకండి, మనిషిని దృష్టిలో పెట్టుకోకూడదు. మీరు ఎప్పుడు మనిషిని దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు దెబ్బపడిపోద్ది. కనుక మోషే నాయకత్వంలో యెహోషువ అని నేను దైవ సంకల్పముతో యుద్ధాన్ని చేసి మీకు విజయాన్ని అందించా. దీనికి కర్త కర్మ క్రియ దేవుడు. దిస్ క్రెడిట్ గోస్ టు టోటలీ గాడ్ చెప్పేస్తున్నాడు. నన్ను అనుకోమాకండి, యెహోషువని చూడొద్దు, మోషేని మీరు చూడొద్దు. నడిపించేది ఆయన, నడవమని చెప్పేది ఆయన, నడుస్తుంది మేము. మీలో కూడా రేపన్న రోజున నడిచే వాళ్ళు వస్తారు. ఎవరైనా సరే అక్కడికే వెళ్ళాలి. అందుకే దేవుని మనసు చుట్టూ వెళ్ళిన కాన్సెప్ట్ ఏంటంటే, దేవుని మనసు అన్నది ఇట్స్ నాట్ అరుణ్ కుమార్. ఇది అరుణ్ కుమార్కి సంబంధించింది కాదు. ఎవడైనా రావచ్చు, దేవుని మనసులో నిలబడవచ్చు, రేపు పొద్దుపూట అన్ని విషయాల్లో కూడా దాన్ని పంచుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళిపోవచ్చు. కానీ ఆ పేరు మాత్రం దేవుని మనసుకి వెళ్ళాలి. పర్సన్ చూడొద్దు. అదే చెబుతున్నాడు మోషేకి చెప్పినట్టుగానే యెహోషువ చెబుతున్నాడు, నన్ను మీరు చూడొద్దు. యుద్ధం చేసింది దేవుడు, యుద్ధాన్ని గెలిచింది దేవుడు, భూమిని పంచింది దేవుడు, భూమిని మీకు ఇచ్చింది దేవుడు. నేను మధ్యవర్తిగా ఉన్నాను అని చెప్పింది చేశా అంతే. ఏ కణాన్ని నుంచి అయితే మీరు ఐగుప్తులకు బానిసగా వెళ్ళారో, తిరిగి అదే కణాన్ని పొందుకోవటంలో మీరు ఎన్నో నేర్చుకున్నారు. ఎన్ని నేర్చుకున్నారంటే మీ విజ్ఞతకి వదిలేస్తున్నా. ఎన్ని నేర్చుకుని ఉంటారు మీరు, ఎన్ని నేర్చుకున్నారు, ఎన్ని చూశారు, ఎన్ని చూసి ఉంటారు. అవన్నీ మీరు చూశారు.
అవన్నీ మీ మనసులో పెట్టుకోండి. అది వాటిలో మీకు ప్రత్యేకించి కట్టడలు, ఆజ్ఞలు, విధులు, ధర్మశాస్త్రము అవి గైకొనండి అని పలుకుతూనే ఉంటుంది దేవుడి మాట అని ఓ గొప్ప సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాన్ని చేశాడండి. వాళ్ళకే ఆల్రెడీ చెప్పేశాడు, మీరు యోర్దానికి అవతల వెళ్తున్నారు కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్రాన్ని, ధర్మాన్ని, దేవుణ్ణి ప్రేమించటంలో, హత్తుకోవటంలో మీరు జాగ్రత్త అని దీవించి పంపడానికి ముందు తుది పలుకులు అన్నమాట. అది లాస్ట్ మాటలు చెప్తున్నాడుగా. మీరు యుద్ధం చేసింది యెహోషువ అనుకోవద్దు అంటే ఆయన నుంచి మొదలుపెట్టాడు. నన్ను చూడొద్దు, ఇశ్రాయేలు పెద్దలారా, న్యాయాధిపతులారా, దేవుడే నడిపిస్తున్నాడు, దేవుడే మిమ్మల్ని ప్రేమించాడు, నేను కూడా మీలో ఒకడినే, నేను మీ తరపున యుద్ధం చేశాను, రేపు మీరు కూడా దేవుడి తరపున ఒకరు లేవాలి. ఇట్లా నేర్పుకుంటూ సుదీర్ఘమైన ఉపన్యాసాన్ని చేశాడు యెహోషువ. ఇప్పుడు నిబంధన పునరుద్ధరణ చేస్తున్నాడు. పునరుద్ధరణ అంటే కాస్త సడలింపు మాల కలిగిస్తున్నాడు. లాస్ట్ షెకెము వద్ద నిబంధన పునరుద్ధరణ. యెహోషువ గ్రంథము 24:1. యెహోషువ ఇశ్రాయేలుల గోత్రముల వారిని అందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. యెహోషువ జనులందరితో ఇట్లనెను. సేమ్ 23వ అధ్యాయంలో ఏదైతే మొదలు పెట్టాడో సేమ్ మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నాడు. మళ్ళీ అందరిని పిలిపించాడు, అయిపోయిందా పంపించాడు. ఇప్పుడు చెబుతున్నాడు ఏంటి తెలుసా? ఆది కాలము నుండి మీ పితరులు అన్య దేవతలను పూజించారు. గుర్తుపెట్టుకోండి, మీ పితరులు. దేవుడికి బాధ కలిగింది. ఆ అన్యత్వములో నుంచి పూజింపబడుతున్నటువంటి వారిలో నుంచి అబ్రామును ఎన్నుకున్నాడు. తెరకు వంశం యాక్చువల్గా అది నోవహు కుటుంబంలో భాగం. అయినా సరే అన్యత్వం గెలిపోయింది. ఆది కాలం నుండి పితరులు అలాగే చేశారా? అలాగే చేశారు. కానీ అబ్రామును ఎన్నుకున్నాడు. అబ్రాము కాస్త అబ్రాము అయ్యాడు. అబ్రహామును దీవించాడు, ఇస్సాకు వారిని ఇచ్చాడు, ఇస్సాకును దీవించాడు, యాకోబు వారిని ఇచ్చాడు. ఆ తర్వాత యాకోబు వారికి 12 గోత్రాలు, 12 మంది పిల్లలు, 12 గోత్రాలు. ఆ 12 గోత్రాల వారు ఎఫ్రాయిము యోసేపు కుటుంబంలోంచి వచ్చింది. యోసేపు గారు ఎఫ్రాయిము వంశములో ఒకడు. యోసేపు గారు ఎందుకు లేరయ్యా అంటే ఎఫ్రాయిము అనే అతను యోసేపు వంశంలోంచి వచ్చాడు కాబట్టి ఎఫ్రాయిము గోత్రము ఈజ్ ఈక్వల్ టు యోసేపు గోత్రమే, కానీ పేరు మాత్రం ఎఫ్రాయిము. ఎఫ్రాయిము గోత్రం యోసేపు వంశంలో నుంచి వచ్చింది. ఎఫ్రాయిము 12 గోత్రాల్లో యోసేపు అనేది ఇంజెక్ట్ చేయాలి ఆ పేరుని. ఎఫ్రాయిము అనగానే మన మనసులో యోసేపు గారి వంశంలో వచ్చినటువంటి గోత్రమే అని ఫిక్స్ అయిపోవాలి. రైట్? ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. యాకోబు సంతతి ఐగుప్తుకి వెళ్ళిపోయింది, కరువు వచ్చేసింది కాబట్టి. వారికంటే ముందు యోసేపు గారు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారు. అలా చెప్పుకుంటూ పైగా మళ్ళీ పెద్ద రాతి మీద ధర్మశాస్త్ర వాక్యాలను గుర్తు చేస్తున్నాడు. సింధూర వృక్షం దగ్గర రాతి నిలబెట్టడం, దాని మీద సున్నం పూయటం, అక్షరాలు రాయటం, ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం చేసి గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త అని చెప్పి తిమ్నెసపురంలో యెహోషువ మరణం, ఆ తర్వాత ఎఫ్రాయిమీలు మన్యములో గాయుషు దగ్గర కొండకు ఉత్తరాన సమాధి చేశారు. తర్వాత ఎలియాజరు, ఎవరు? పాస్టర్ గారు, యాజకుడు. యెహోషువ వారి కాలంలో యాజకుడు, వీరు కూడా మరణించారు. ఇవన్నీ చెప్పిన తర్వాత తిమ్నెచెరహు అనే ప్రాంతంలో యెహోషువ గారు మరణించారు. అది ఎక్కడుందా అంటే ఎఫ్రాయిమీల భూగామంలో వచ్చింది కదా, ఎఫ్రాయిమీలకు వచ్చింది కదా, వాళ్ళ మన్యములో గాయుషు కొండ దగ్గర ఉత్తర దిక్కున సమాధి అక్కడ పెట్టేశారు. కొద్ది కాలానికి ఈ స్వాస్థ్యాన్ని పంచినటువంటి ఎలియాజర్ అనే యాజకుడు కూడా మరణించారు. ఆయన కూడా సమాధి చేసి పడేశారు. అంటే ఇక్కడితో యెహోషువ తన జీవిత కాలములో దేవుడి పక్షాన చేయవలసిందంతా చేసి 110 సంవత్సరాలు బ్రతికి ఒక లీడర్గా ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఎలియాజర్ గారు కూడా సహాయుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు చనిపోవడానికి ముందు ఎవరిని పిలిచాడు? పెద్దలు వచ్చారా? ప్రధానులు, న్యాయాధిపతులు. పెద్దలు, ప్రధానులు, న్యాయాధిపతులు. ఇజ్రాయేల్ వంశములో పెద్దలు, ఆ పెద్దలలో ప్రధానులు. పెద్దలు అన్నంత మాత్రాన అందరూ ఉండరు, వారిలో ప్రధానులు. మళ్ళా
పెద్దలలో ప్రధానులు, పెద్దలు, ఆ వంశంలో ప్రధానులు, వారిలో న్యాయాధిపతులు. వీరందరిని పిలిచాడు, చెప్పాల్సింది చెప్పేశాడు, చనిపోయాడు, పాతి పెట్టేశారు. ఇప్పుడు యెహోషువ చనిపోయిన తర్వాత ఆ బాధ్యతను ఎత్తుకోవటానికి నిజంగా ఎవడు లేడా? అండి? కష్టం ప్రియమైన దేవుని పిల్లారా, లేరండి. ఇంకా నిజంగా నాకు న్యాయాధిపతులు రాస్తున్నప్పుడు అనిపించిందండి, అందుకేనా ఇంత జాగ్రత్త చెప్పాడు, మీరు హత్తుకోండి, మీరు దేవుణ్ణి ప్రేమించండి, ధర్మాన్ని ధర్మశాస్త్రాన్ని పాటించండి అని ఎందుకు ఈ పదం వాడిన దాని తర్వాత నేను ఆలోచిస్తే, న్యాయాధిపతుల కాలం వచ్చేసరికి కష్టమైందండి అసలుకి. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే ఇక లేరా? దేవుడు పక్ష నిలబడటానికి ఒక్కడు ముందుకు రాలేదా? చూడాలి. ఆదివారం ప్రార్థించుకుందాం.